మొదటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పైన ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. అవి నిజమో అబద్ధమో తెలియదు కానీ రోజుకో పుకారు మెట్రో రైలుపై సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఎన్ని పుకార్లొచ్చినా, ఎన్ని ఆటంకాలొచ్చినా ఎల్లంటి మెట్రో రైలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు పనులు మొదలుపెట్టినప్పుడు, మెట్రో రైలు రూట్ను ప్రకటించినప్పుడు అందరిలో ఒకటే సందేహం. ముందే ట్రాఫిక్ కోసం నిర్మించిన ఫ్లైఓవర్ల దగ్గర మెట్రో రైలు మార్గాలను ఎలా నిర్మిస్తారని. కానీ ఇప్పుడు ఆ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. నగరంలో 2 దశలుగా చేపడుతున్న మెట్రో ప్రాజెక్టు నిర్మాణ మార్గాల్లో 2 చోట్ల ట్రాఫిక్ ఫ్లైఓవర్లు ఉన్నాయి. మొదటి దశలో నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద మలక్పేట్ రైల్వే స్టేషన్ నుండి సంతోష్ నగర్ వెళ్లడానికి ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. కానీ దిల్సుఖ్ నగర్ నుండి మెట్రో మార్గానికి అడ్డంగా ఉంది. దాని మీద నుండే కడతానని చెప్పిన ఎల్లంటి నేడు ఆ పని విజయవంతంగా పూర్తి చేసింది. దాదాపుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ నుండి 15 మీటర్ల పైన ఈ మెట్రో మార్గాన్ని చేపట్టింది. ఎంతో కష్టసాధ్యమైన ఈ నిర్మాణాన్ని ఎంతో నేర్పుగా నిర్మించింది ఎల్లంటి. ఫ్లైఓవర్ ముందుగా 2 కిలోమీటర్ల నుండి దాదాపుగా 5 ఇంచులు పెంచుకుంటూ వచ్చారు. అక్కడికి వచ్చాక దాదాపుగా 18 మీటర్ల పైన ఉండేలా ఫిల్లర్లను ఏర్పాటు చేశారు. 2 కిలోమీటర్ల వరకు మళ్లీ ఫిల్లర్ల ఎత్తును తగ్గిస్తూ వచ్చారు. దానిపైన యథావిధంగా మార్గాన్ని నిర్మించారు. రెండో దశలో పంజాగుట్ట వద్ద మరో ఫ్లైఓవర్ ఉంది. దానిపైన కూడా ఇలాగే నిర్మించనున్నామని ఎల్లంటి చెబుతుంది. ఇలాగే మెట్రో పనులు త్వరగా ముగించుకొని నగరంలో ఉన్న ట్రాఫిక్ నరకాన్ని కొంతైనా తగ్గించాలని కోరుకుందాం.